హాయ్ విట్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ, ఎండి యునాని. నేను విజయవాడ నుండి నందమూరి తారక రామారావు హెల్త్ ఇన్స్టిట్యూట్ నుండి నేను ఎండి చేశానండి. గత 32 సంవత్సరాల నుంచి నేను నాంపల్లిలో మగతనం లేని వాళ్లకు అంగస్తంభన సరిగా లేని వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తానండి. అలాగే సంతానం లేని సమస్య, సుఖ వ్యాధులకు కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇవాళ క్వశ్చన్ ఆన్సర్స్ మా దగ్గర నడుస్తున్నాయి. అడగండి బ్రదర్. సార్, నాకు మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు సెన్సిటివ్ పెనిస్ సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది. దానివల్ల నేను ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోతున్నాను. దీనికి మీ క్లినిక్ లో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? ఓకే, ఇతను నా వీడియో చూశాడు. ఎప్పుడు యోని లోపల అంగం పెట్టంగానే వీరం కారిపోతుంది, కానీ కొందరికైతే పెట్టక ముందే కారిపోతుంటది. దానికే సెన్సిటివ్ పెనిస్ అంటారు. అంగం ముందు భాగం యోనికి బయట టచ్ అయినా, వాళ్ళ అంటే స్త్రీల తొడలకు టచ్ అయినా, ఆమె చేతి మన అంగాన్ని ఆమె చేతిలో పట్టుకున్నా కూడా వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది. అంత సెన్సిటివ్గా మారుతుంది. హస్తప్రయోగం చేసే వాళ్ళలో తనకు తాను సబ్బు పెట్టుకుంటున్నప్పుడు కూడా బాత్రూంలో అంగం వైపు సబ్బు తీసుకుని పెట్టంగానే వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది. అంత సెన్సిటివ్ మారుతుంది అంగం. ఎందుకని? హస్తప్రయోగం ఎక్కువ చేసే వాళ్లలో ఇక్కడ ఉన్న భాగంలో సబ్స్టెన్స్ పి అని కెమికల్ పెరిగిపోవటం వల్ల ఈ ముందు ఉన్న మొండం గ్లాన్స్ చాలా సెన్సిటివ్గా మారుతుంది. ఇక్కడ సీరోటోనిన్ కెమికల్ తగ్గిపోయి ఇక్కడ సబ్స్టెన్స్ పి అని కెమికల్ తగ్గిపోవటం వల్ల యోని దగ్గర అంగానికి తీసుకెళ్తేటప్పుడు లేదా యోని లోపల పెట్టంగానే యోని వెచ్చదనానికి అంగం తట్టుకో. ఇక్కడ ఉన్న నరాలు, వేల సంఖ్యలో నరాల ఫైబర్స్ ఉంటాయి అంగం ముందు భాగం. ఆ నరాలు ఏం చేస్తాయంటే బ్రెయిన్కి సంకేతాలు ఇచ్చేస్తారు. నేను తట్టుకోలేను రా, తొందర వీర్యం బయట తీసారా నాయన. తొందర వీర్యం రిఫ్లెక్సెస్ వెళ్ళంగానే, సిగ్నల్స్ రాగానే వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మన ఇక్కడ మన యాక్సిలాస్లో, సంకల్లో కింద భాగంలో ఎవరైనా పట్టుకుంటే గిలిగింతలు అవుతాయి కదా, ఆ గిలిగింతల్లాగా అంగం ముందు భాగం గిలిగింతలాగా ఉంటుంది సెన్సిటివ్ పెనిస్ అంటే. చేయి తగిలినా, మన పార్ట్నర్ చేయి తగిలినా, యోని వెచ్చదం తగిలినా వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అది హస్తప్రయోగం చేసే వాళ్లలో ఎక్కువగా ఉంటుంది సమస్య. కాబట్టి మీకు ఇట్లాంటి సమస్య ఉంటే యునానిలో చక్కటి పరిష్కారం. సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యకు నా లైఫ్లో నా 32 సంవత్సరాల అనుభవం చెప్తున్నాను. యునానిలో ఉన్నంత చక్కటి పరిష్కారం ఎక్కడ చూడలేదండి. సెన్సిటివ్ పెనిస్ పరిష్కారం, చక్కటి పరిష్కారం. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే ఎక్కడి నుండైనా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడచ్చు. దగ్గరలో ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే వచ్చే సౌలభ్యం, సౌకర్యం ఉండి ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకుని సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. సెలవు.